హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదేమిటి అంటే నైటీ పెట్టికోట్స్ అండి. బయట తీసుకోవాలి అంటే నైటీ పెట్టికోట్స్ 500 రూపీస్ అండి. నాకు తెలిసి అయితే 6 ఇయర్స్ బ్యాక్ 500 రూపీస్ పెట్టి తీసుకున్నాను. వామ్మో, ఒక్కో దానికి నైటీకి 500 అవుతుంది, పెట్టికోట్కి 500 అంటే 1000 రూపీస్ వరకు అవుతుందని చెప్పేసి అప్పటి నుంచి స్టిచ్ చేసుకుంటున్నాను నేను. పాప్లైన్ క్లాత్ ఉంటుంది కదండి, అది 2.5 మీటర్స్ తీసుకుంటున్నాను. 1 మీటర్ వచ్చేసి 60 రూపీస్ అనమాట. 6 తెచ్చుకున్నానండి నేను. ఇక వాటిని స్టిచ్ చేసుకుందామని చెప్పి, సరే అది ఎలా కుట్టాలనేది మీకు చూపించేద్దాంలే అని చెప్పేసి వీడియో చేస్తున్నాను. మామూలుగా 2.5 మీటర్స్ని హాఫ్ ఫోల్డ్ చేసేస్తే ఆ విధంగా 4 ఫోల్డ్స్ వస్తుంది కదండి. దాన్ని ఫోల్డింగ్ ఉన్న వైపు ఏమో మన వైపు, ఓపెన్స్ ఉన్న వైపు ఏమో మనకు ఆపోజిట్ సైడ్ వేసుకోవాలండి క్లాత్ని. ఆ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా నేను క్లాత్ని ఆ విధంగా వేసుకున్నాను. చూశారు కదా, ఫోల్డింగ్ ఉన్నదేమో మన వైపు ఉంటుంది, ఓపెన్ ఉన్న సైడ్ ఏమో ఆపోజిట్ సైడ్ ఉంటుంది. ఇప్పుడు మనకి నేను వచ్చేసి ఇది 40 సైజ్ అండి. షోల్డర్ వచ్చేసి నేను 6 తీసుకుంటున్నాను, 6 ఇంచెస్ షోల్డర్స్. మనకి మొత్తం అది షోల్డర్ 6 ఇంచెస్, ఫ్రంట్ నెక్ వచ్చేసి 6 ఇంచెస్ అండి. ఇప్పుడు ఇలా తీసుకున్నాను కదా. ఇప్పుడు అందులో మొత్తం షోల్డర్ ఏమో 3 ఇంచెస్, మరి నెక్ విడ్త్ ఉంటుంది కదండి, నెక్ విడ్త్కి 3 ఇంచెస్ పెట్టాను. ఆ 3 ఇంచెస్ నుంచి ఇది 6 ఇంచెస్ ఉంది కదండి, దీనికి బాక్స్ లాగా కొట్టేసుకుని మనం రౌండ్ నెక్ కావాలంటే రౌండ్ నెక్, స్క్వేర్ నెక్ అయితే స్క్వేర్ నెక్, ఈ విధంగా మనం రౌండ్గా గీసుకోవాలండి, డ్రా చేసుకోవాలి రౌండ్గా. ఇప్పుడు అక్కడ 3 ఇంచెస్ ఉంది కదండి, బ్లౌజెస్ డ్రెస్కి అయితే 3 ఇంచెస్ సరిపోతుంది. నైటీకి అయితే అంత ఎలాడిపు అవసరం లేదు కాబట్టి నేను 1 ఇంచ్ తగ్గించాను. ఇది వచ్చేసి ఆర్మ్ హోల్ షేప్ పెట్టుకోవాలి కదండి, దానికి నేను 7 ఇంచెస్ తీసుకున్నాను. మనకి బాడీ విడ్త్ వచ్చేసండి 40 ఇంచెస్ కాబట్టి 4 ఫోల్డ్ మీద ఉంది కదా, అందుకని 10 ఇంచెస్కి నేను మార్క్ చేసుకున్నాను. 10 ఇంచెస్కి ఎలా మార్క్ పెట్టారు మీరు అని అడిగితే, మన చెస్ట్ సైజ్ ఉంటుంది కదండి, మనం టేప్ తోటి కొలుచుకున్నప్పుడు 40 వస్తే కనుక అందులో డివైడ్ చేసి 4 అనమాట, డివైడెడ్ బై 4 వేస్తే మనకి 10 వస్తుంది. లూజ్ వచ్చేసి నేను 1.5 పెడుతున్నాను, ఎందుకంటే నైటీకి కదండి టైట్గా మనం స్టిచ్ చేసుకోం కదా, లూజ్ పెట్టుకుంటాం కాబట్టి దీనికి ఎక్కువ లూజ్ పెట్టుకోవాలి. అలానే ఖర్చు ఎక్కువ ఉంచుకోవాల్సిన పని లేదండి, అంచంపటి కుట్టుకుంటూ వస్తే సరిపోతుంది. నేను ఇప్పుడు మొత్తం పొడవు ఎంత ఉంది అని చూస్తే నాకు వచ్చేసి 50 ఇంచెస్ వచ్చిందండి. ఆ 50 ఇంచెస్ సరిపోతుంది నైటీకి. అందుకని చెప్పేసి నేను ఇక పొడవు ఆర్మ్ హోల్ దగ్గర నుంచి క్రాస్గా ఆ సైడ్ ఆ చివరి వరకు కూడా నేను ఆ విధంగా టేప్ పెట్టేసి నేను డ్రా చేసేస్తున్నాను. ఇక అలా కట్ చేసుకుంటే మనకి కింద కూడా లూజ్ ఎక్కువ రావటం వల్ల నైటీ కూడా ఫ్రీగా ఉంటుంది అనమాట అండి, కాళ్ళకు అంటూ పోతూ అలా లేకుండా. అందుకని చెప్పేసి నేను ఉన్న లూజ్ మొత్తం కూడా పెట్టేసేసాను. ఇప్పుడు దాన్ని మనం కట్ చేసుకోవటమేనండి. చూసారు కదా, మనం ఏ విధంగా అయితే డ్రా చేసుకున్నామో ఆ విధంగా కట్ చేసేసుకోవాలి. దీనికైతే ఎక్కువ మెజర్మెంట్స్ ఏమి ఉండదండి. డ్రెస్సెస్కి వాటికైతే వేస్ట్ సైజ్ అని, హిప్ సైజు ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి వాటికైతే అన్నీ చూసుకోవాలి మెజర్మెంట్స్. కింద కూడా మనం పొడవు అంతా చూసుకున్నాం కాబట్టి ఇక ఈక్వల్గా ఉందో లేదో చూసుకుని ఈక్వల్గా డ్రా చేసేసుకుని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక నేను ఏ విధంగా అయితే కట్ చేసేసానండి. ఇక స్టిచ్ చేయటం కూడా ఎలా అనేది నేను చూపించేస్తాను. ఇప్పుడు నెక్ కట్ చేసుకోవాలి కదండి మనం. ఫ్రంట్ నెక్ నేను 6 ఇంచెస్ పెట్టాను, బ్యాక్ నెక్ 1 ఇంచు కిందకి పెట్టుకుంటున్నానండి. అది కూడా ముందే డ్రా చేసుకుని ఆ తర్వాత కట్ చేసుకుందాము. ఈ విధంగా నేను 3 ఇంచెస్కి అలా పెట్టి బాక్స్ లాగా పెట్టేసుకుని నేను బ్యాక్ నెక్ కూడా డ్రా చేసేసాను. చూశారు కదా, ఆ విధంగా రౌండ్గా. ఇప్పుడు మనం ఫస్ట్ గీసుకున్న 6 ఇంచెస్ దగ్గరికే కట్ చేసుకోవాలండి, ఎందుకంటే తర్వాత అయితే బ్యాక్ నెక్ అక్కడ డ్రా చేసింది విడిగా కట్ చేసుకోవచ్చు, దాన్ని కిందకి తీసేసి. ముందే అది కట్ చేస్తే ఏమవుతుందంటే మళ్ళీ ఫ్రంట్ నెక్ అనేది తగ్గిపోతుంది. అందుకని చెప్పేసి ముందు 6 ఇంచెస్ దగ్గరికి కట్ చేసి ఆ తర్వాత నేను కింద పార్ట్ ఏమో ఫ్రంట్ పార్ట్కి తీసేసి పైన ఉన్న క్లాత్ని బ్యాక్ పార్ట్కి కట్ చేసేసాను. ఇప్పుడు వాటికి క్రాస్ మన నెక్ పార్టు, ఆర్మ్ హోల్ పార్ట్ కూడా నేను క్లాత్ అటాచ్ చేస్తానండి. అందుకోసం
క్రాస్గా తీసుకుంటున్నాను, కట్ చేస్తున్నాను అనమాట. క్రాస్ బెల్ట్స్ అంటారు వాటిని. కట్ చేసి వాటిని అతికేసేసాను. అతికేసిన తర్వాత వాటిని రౌండ్ నెక్ వరకు కూడా పెట్టి కట్ చేసి స్టిచ్ చేసేసుకోవటమేనండి. నేను చూపిస్తున్నాను కదా, ఆ విధంగా పెట్టుకుని స్టిచ్ చేసేసుకోవాలి రౌండ్గా. ఒకవేళ ఎవరైనా కానీ స్టిచ్ చేయటం కూడా చూపించండి అని అంటే మాత్రం చూపించేస్తానండి. వీడియో లెందీ అవుతుందని చెప్పి నేను స్టిచ్ చేసింది స్కిప్ చేసేస్తున్నాను. ఓన్లీ ఎలా కుట్టాను, ఎలా అటాచ్ చేశాను అనేది మాత్రమే మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు రౌండ్ నెక్ కదండి, ఆ బెల్ట్ అనేది మనకి లోపలికి టర్న్ అవ్వాలి కాబట్టి మనం ఆ విధంగా కట్స్ పెట్టుకోవాలి. అక్కడక్కడ కట్స్ పెట్టుకుంటే ఏమవుతుందంటే మనకి క్లాత్ రౌండ్గా తిరగటానికి యూజ్ అవుతుంది. కట్స్ పెట్టుకోకపోతే ఏంటంటే పట్టేసినట్లుగా అవుతుందండి, అది రౌండ్ షేప్ కరెక్ట్గా రాదు. ఆ విధంగా కట్స్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు క్లాత్ని ఎలా తిప్పి టర్న్ చేసి స్టిచ్ చేసుకోవాలనేది కూడా చూపిస్తాను, చూడండి. చూశారు కదా, అలా వచ్చింది. మనం రైట్ సైడ్ పెట్టుకుని స్టిచ్ చేసుకుంటే దానికి ఆపోజిట్ సైడ్ అంటే మనకి ఉల్టా ఉంటుంది కదా, ఉల్టా సైడ్కి లోపలికి మడత పెట్టుకోవచ్చు అన్నమాట. చూశారు కదా, ఆ విధంగా మనం లోపలికి మడత పెట్టేసేసి పైన ఒక కుట్టు, కింద ఒక కుట్టు, 2 కుట్లు వేసేసుకుంటే సరిపోతుందండి. ఫస్ట్ ఇలాంటివి ట్రై చేశారనుకోండి, నెక్స్ట్ మనం ఇంకా బ్లౌజెస్ అన్నీ కూడా నేను చూపిస్తాను, అవి కూడా స్టిచ్ చేసుకుందరు. కానీ చూశారు కదా, నేను ఫస్ట్ బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసేసాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కూడా అదే విధంగా క్రాస్ బెల్ట్స్ తీసుకుని ఫ్రంట్ నెక్కి వేసేసి మీకు ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఎలా అయితే చూపించానో అదే విధంగా ఫ్రంట్ పార్ట్కి కూడా స్టిచ్ చేసేసుకోవాలి. ఫస్ట్ చూశారు కదా, నేను రెండిటిని కూడా స్టిచ్ చేసేసాను. ఇప్పుడు షోల్డర్స్ని జాయింట్ చేసుకోవాలండి. ఒక 1/4 ఇంచ్ పెట్టుకోవాలి షోల్డర్స్ జాయింట్కి. 1/4 ఇంచ్ పెట్టుకుని షోల్డర్స్ జాయింట్ చేసేసుకోవాలి. షోల్డర్స్ జాయింట్ చేసేసుకున్న తర్వాత మనకి ఆర్మ్ హోల్స్ కూడా మనం ఆ క్లాత్ అటాచ్ చేసుకోవాలి. చూశారు కదా, నేను షోల్డర్స్ జాయింట్ చేసేసాను. ఇప్పుడు ఆర్మ్ హోల్స్ ఉన్నాయి కదండి, ఆర్మ్ హోల్స్ దగ్గర కూడా క్లాత్ అటాచ్ చేసుకోవాలి. అది కూడా క్రాస్ బెల్ట్ అయితేనే ఈజీగా ఉంటుందండి. మనం క్లాత్ లేకోకుండా కూడా అంటే సైడ్ మామూలు క్రాస్ బెల్ట్స్ లేకోకుండా కూడా మడత పెట్టేసి కూడా కుట్టుకోవచ్చు. సరే, నెక్స్ట్ వీడియో ఎప్పుడైనా నేను అది కూడా చూపిస్తాను. అదైతే ఇంకా ఈజీ అన్నమాట, మనకి క్రాస్ బెల్ట్స్ అవేం అవసరం ఉండదు. అది కూడా చూపించేస్తాను. చూశారు కదా, నేను ఆర్మ్ హోల్స్కి కూడా నేను క్లాత్ అటాచ్ చేసేసాను. ఇప్పుడు సైడ్ స్టిచ్ చేసుకోవటమేనండి. ఆ విధంగా ఫోల్డ్ చేసుకుని నీట్గా షోల్డర్స్ దగ్గర అలా పెట్టుకుని ఇక సైడ్ మొత్తం కూడా ఖర్చు ఎక్కువ అవసరం లేదండి. అంచంపట ఒక 1/2 ఇంచు గ్యాప్ పెట్టుకుని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఇటువైపు అటువైపు 2 వైపులా కూడా స్టిచ్ చేసేసుకున్నాను. ఇప్పుడు కింద వైపు ఉంటుంది కదండి, అది మడిచేసి కుట్టేసుకోవాలి. ఆ విధంగా ఒక 1/2 ఇంచు 1 ఇంచ్కి మడత పెట్టుకుని స్టిచ్ చేసేసుకుంటే సరిపోతుందండి. చాలా ఈజీ, ట్రై చేయండి ఒకసారి మీరు కూడా. అంతంత కాస్ట్లను పెట్టి మనం కొనుక్కోలేం కదండి, అందుకనే. చూశారు కదా, నేను ఆ విధంగా స్టిచ్ చేసేసాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ వస్తే మాత్రం కామెంట్ రూపంలో అడగండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బాయ్ అండి.